కార్యములో ప్రధానముగా మనం ముందుకు ఉంటున్నామా? ఈ రాత్రి కాలమందు ప్రియ దేవుని సంగమా, నెహెమ్యాతో పాటు మనం చూస్తున్నాం. నెహెమ్యా, మత్తన్యా, అజర్యా దేవుని భక్తులు, దేవుని సందులు వారు కలిసి దేవుని పరిచర్య చేస్తున్నారు. దేవుని స్తోత్రం. కలిసి గట్టిగా పనిచేస్తున్నారు. ఆత్మీయ విషయంలో ముందుకు సాగుతున్నారు. ప్రార్థన చేస్తున్నారు. ప్రాకారాన్ని కడుతున్నారు. గోడలు కట్టడానికి మొదలుపెట్టి ఆ పని జరిగిస్తూ ఉంటుంటే, ఆ కార్యము చేస్తూ ఉంటుంటే ఆటంకము పరిచేవారు ఆటంకపరచడానికి బయలుదేరుతున్నారు. మేము దేవుని పని చేస్తున్నాము అని నెహెమ్యా వచ్చినప్పుడు, నెహెమ్యాతో ప్రార్థనా పరులు, నమ్మకమైనటువంటి వారు దేవుని పరిచర్యకు ముందుకు వస్తూ ఉంటే ఆటంకపరిచేవారు ఆటంకపరచడానికి ముందుకు వస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆటంకములు, అభ్యంతరములు కలుగును, అయినప్పటికీ భయపడక ధైర్యముగా ముందుకి సాగిపోవాల్సిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా దేవునికి? సైతానికి సిగ్గు వచ్చేటట్టుగా గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఓ దేవుని పరిచర్యలో నెహెమ్యాతో పాటు ఓ అజర్యా, అలాగే మరి నెహెమ్యాతో పాటు మరి ఆ మత్తన్యా వచ్చి పరిచర్య చేస్తుంటే ఇక్కడ ఇద్దరు బయలుదేరారు. 4వ అధ్యాయములో, దయచేసి 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. మేము గోడ కట్టుతున్న సమాచారము విని, చదువమ్మా. మేము గోడ కట్టుతున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద నుండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరి పడినట్టయినా వారి రాతి గోడ పడిపోవును అంటున్నాడు. దేవుని బిడ్డలు ప్రార్థనతో ఆరంభించి ప్రార్థనతో కట్టుతూ ఉండగా, నమ్మకముగా దేవునికి భయముతో భక్తితో పరిచర్య చేస్తుండగా సంబలటుడు తోబియాలు బయలుదేరి ఈ పనిని పాడు చేయడానికి ప్రారంభించారు. దేవుడు చూస్తున్నాడు. ఆకాశమందున్నటువంటి దేవుడు చూస్తున్నాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు చూస్తున్నాడు. ఇదిగో దేవుని భక్తులు కలిసి కట్టిగా ఒకే గట్టిగా దేవుని పరిచర్యలో ముందుకు సాగుతూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డ, కలుగుతున్నటువంటి ఆటంకములు చూస్తున్నాం. 8వ వచనము దయచేసి చదవండి. మిగుల కోపబడి సంబలటుడు టోబియాలు మిగుల కోపం వచ్చి యెరూషలేము మీదకి యుద్ధముకు వచ్చి పని ఆటంకపరచవలని వారందరూ కట్టు కట్టి మమ్ములను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎదురాడుతున్న వారికి ఎదురాడలేదు. ఇదిగో హేళన చేస్తా ఉన్నారు, గేలి చేస్తా ఉన్నారు, అవమానముగా మాట్లాడుతున్నారు, చండాలంగా మాట్లాడుతున్నారు, తమిష్టానుసారముగా మాట్లాడుతున్నారు. వీళ్ళ కట్టుతున్నటువంటి ఈ గోడ మీదకి ఒక నక్క ఎక్కితే నక్క ఎక్కగానే గోడ పడిపోతాడు. వీళ్ళ చేసే పని ఏంటి అని ఎగతాళి చేస్తున్నారు, అవమానపరుచుతున్నారు, కలతపరుచుతున్నారు, భయపెట్టుతున్నారు. అయితే నెహెమ్యా ఒక చక్కని సమాధానం ఇస్తున్నాడు. 6వ అధ్యాయంలో 3వ వచనంలో చూసినప్పుడు, అందుకు నేను నెహెమ్యా అంటున్నాడు,
అందుకు నేను నేను చేయు పని గొప్పది, దాని విడిచి నీ యొద్దకు వచ్చుటకు నేను దానిని ఎందుకు ఆపవలెను? నేను ఎందుకు దానిని ఆపవలెను? దేవుని స్తోత్రం. నేను చేయించిన పని గొప్పది. ఈ దినమందు సంగమః దైవజనులారా, నీవు చేయించిన సేవ, నువ్వు చేసిన పరిచర్య ఈ లోకములో ఉన్న అన్ని ఉద్యోగముల కంటే, కలెక్టర్ కంటే, ఈ లోకములో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పని కంటే నీవు చేయించిన పని గొప్పది. దేవుని స్తోత్రం చెల్లించండి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన సంఘమును కాయడానికి, ఆయన సంఘమును కట్టడానికి. ఈ పని గొప్పది. ఈ పని నేను ఆపి చేయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, నువ్వు ఒంటరి వాడివైనా, నీతో ఎవరు లేకపోయినా, నీ దేవుడని యెహోవా, నీ సర్వశక్తిగా దేవుడు నీతో ఉన్నా. దేవుని స్తోత్ర. మనతో ఉన్న దేవుడు, మన బలపరిచే దేవుడు, మనకి శక్తినిచ్చే దేవుడు, ఆత్మనిచ్చే దేవుడు, నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయమందు నీవే స్థితిలో ఉన్నప్పటికీ సరే, నీ సేవలో, నీ పరిచర్యలో, నీ విశ్వాస జీవితంలో రక్షణ పొంది ఉండవచ్చు, హిందువుడై ఉండవచ్చు, మహమ్మదీయుడై ఉండవచ్చు, రక్షణ పొంది ప్రభువులోకి వచ్చావా, నీకు అవమానములే. అనేక మంది హేళన చేయవచ్చు నిన్ను, అనేక మంది నీ పైన విరోధముగా లేవచ్చు. అయినప్పటికీ ప్రభు అంటున్నాడు, నేను మీకు తోడై ఉన్నాను. దేవుని స్తోత్రం. నేను నీకు తోడై ఉన్నాను. ఇదిగో నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మెండు అంటున్నాడు. మంచి ప్రార్థనా పడేటువంటి ఇదిగో నెహెమ్యా జీవితంలో ప్రభు తోడై ఉండి నడిపించుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎగతాళి కలుగుతుంది, అవమానము కలుగుతుంది, ఆటంకాలు కలుగుతున్నాయి. ఈనాడు ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది విశ్వాస జీవితంలోంచి అవమానము రాగానే, హేళన రాగానే, ఆటంకాలు రాగానే లోకం వైపు వెళ్ళిపోవడం కాదు, కానీ నమ్మదగినటువంటి ప్రభు వైపు మనం ముందుకు సాగిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగిరేయు, సిలువ చెంత చేరిన కలుషములను కడిగిరేయు. దేవి స్తోత్రం. హల్లెలూయా. సిలువ చెంత. ఈ రాత్రి ప్రభు సిలువ చెంతకు మనం చేరదాం. మన నాయకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేకమైన అవమానములు పొంది ఉన్నాడు, హేళన చేయబడ్డాడు, అవమానపరచబడి ఉన్నాడు. ఆ అవమానమైనప్పటికీ, హేళనైనప్పటికీ, ఆయన దూషించినప్పటికీ కూడా ప్రభు తన సిలువను విడిచిపెట్టలేదు, తన కాడిని విడిచిపెట్టలేదు. ఆ సిలువ మోయిచు యెరూషలేము వీధులలో సిలువ మోస్తూ ఆ గొల్గొతా కొండపైకి ఆయన వెక్కుతున్నాడు. ఎందుకో తెలుసా? సర్వలో పాప పరిహారార్థమై తన ప్రశస్తమైనటువంటి రక్తమును చిందించడం కొరకై ఆ ప్రభు కల్వరి కొండకు ఎక్కుతున్నాడు. అవమానములు, హేళనలు, నవ్వుతున్నారు, గేలి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆ ప్రభు తన సిలువను విడిచిపెట్టలేదు. ఆయన ఆ మహా శ్రమలను చూస్తూ ఆ సిలువలో ఆయన పడవలసినటువంటి ఆ శ్రమ చూసి అంటున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు, ఆయనను నీ చిత్తమే నీ చేస్తా అని ఆ ప్రభు యేసుక్రీస్తు ఆ సిలువలో ఆయన సాగించుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిలువలో సాగింది యాత్ర.
సిలువలో సాగింది యాత్ర. ఈ రాత్రి కాలమందు ప్రియ దేవుని సంగమా, అవమానముల్లో ప్రభుని స్తుతించు, ఆటంకములో దేవుని స్తుతించు, నిందలలో దేవుని స్తుతించు. ఒకవేళ నీ యొక్క కుటుంబమే నిన్ను నిందిస్తుందా? నీ యొక్క ఇంటి వారే నిన్ను నిందిస్తున్నారా? అయ్యో నీ వ్యాధి పోలేదు, యేసు ప్రభు నమ్ముకున్నావు అని ఒక హేళన చేస్తున్నారా? అవమానం కలిగిస్తున్నారా? దుఃఖము కలిగిస్తున్నారా? అయినప్పటికీ కూడా విశ్వాసమందు నీవు స్థిరముగా ఉండి ప్రభు కొరకు జీవించినప్పుడు, ఇదిగో నెహెమ్యా కొరకు దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప స్థితిని మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని యేసుక్రీస్తు అవమానము నిర్లక్ష్యము చేశారు. ఆటంకపరిచేవారు ఆటంకపరుస్తూ ఉండగా, హేళన చేసేవారు హేళన చేస్తుండగా, ఇదిగో నెహెమ్యా అయితే ప్రభు వైపు చూస్తున్నాడు. ప్రభువుని యేసుక్రీస్తు వారు తన తండ్రి యొక్క మాటకు లోబడుతున్నాడు. ఏదైతే ప్రభు దగ్గర వాగ్దానం చేశాడు, ఆ తండ్రి చిత్తము చేయడానికి తాను ఏమాత్రము కూడా వెనకకు చూడలేదు, కానీ ముందుకు సాగిపోతున్నాడు. ఈ రాత్రి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మనం పిలుస్తున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాము? ఒకవేళ నీ సంఘములో, నీ సేవలో, నీ కుటుంబములో, నీ ఇంటి దగ్గర, నీ భర్త వల్ల, నీ భార్య వల్ల, నీ బిడ్డల వల్ల, నీ ఇరుగు పొరుగు వారి వల్ల అవమానముతో, శ్రమతో, నిందలతో ఉన్నప్పటికీ సరే, ఈ రాత్రి ప్రభు దగ్గరికి రా, ప్రార్థన చేయి. ఆటంకపరుచుతున్న వారి కొరకై ప్రార్థన చేయి. ఎగతాళి చేస్తున్న వారి కొరకై ప్రార్థన చేయి. సర్వశక్తి గల దేవుడు నీకు గొప్ప కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒంగోలులో నేను సేవ చేస్తూ ఉండగా, నేను పాస్టర్ కేపీ దావసాయన గారు ప్రార్థన చేసి, అమ్మగారు ప్రార్థన చేసి పంపించారు. ఒంగోలులో మొట్టమొదటిగా సేవకు వెళ్ళినప్పుడు ఆ యొక్క సేవలో పరిచయం చేస్తున్నాం. ఇలాగే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. దాసరి నాన్నగారు దేవుని యొక్క వాక్యం అందించారు. వాక్యం అందించి మీటింగ్ లో ఆయన కూర్చున్నారు. వెంటనే ఒక వ్యక్తి వచ్చాడు. అప్పుడే సంభాలు పడతా ఉన్నారు. సంభాయిస్తున్నాడేమో అనుకుంటున్నారు, కానీ దగ్గరికి వచ్చాడు. నన్ను ఒక్క దెబ్బ పెళ్ళుబడి కొట్టాడు. అంతా రూబేనయ్య గారు, దాసరయ్య గారు, నా వెనుకున్న రూపస్వామి గారు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంటిది అనుకుంటున్నారు. ఎంతో అవమానముగా మన అతను నిలబడి చూస్తా ఉన్నాడు. అయితే నాను ఆ సోదరుడి కొరకు ప్రార్థన చేద్దామని చెప్పి వెంటనే మైకి తీసుకొని అతని కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసి ఆమేన్ చెప్పాం. అయితే కొద్ది దినముల్లో తను వచ్చి తన పాపం తను ఒప్పుకొని క్షమాపణ కడిగి, అయ్యా నన్ను క్షమించమని అడిగాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున తన తల్లి, తన కుటుంబము, అతని భార్య వారందరూ కూడా నా చేత బాప్తిస్మం పొంది దేవుని సంఘములో కూర్చేశారు. దేవుని స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. అవమానములు రావచ్చు, అడ్డుబండలు రావచ్చు, ఆటంకములు రావచ్చు. నీ విశ్వాస జీవితంలో ఆత్మీయముగా వెళ్దామన్నప్పుడు, పరిశుద్ధముగా జీవిద్దామన్నప్పుడు నీ జీవితంలో అనేకమైన ఆటంకములు వచ్చినప్పటికీ సరే నువ్వు సాగిపో దేవుని ముందుకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా అంటున్నాడు కదా, రండి మనము కడదాం, రండి మనం అవమానం తొలగించుకుందాం, మనం నిలబడదాం, ప్రభు కొరకై మనము జీవిద్దాం. ఈ కడవరి దినములో, ఈ అంత్య దినములో ప్రియ దేవుని సంగమా, ఇదిగో ప్రభు త్వరగా రాబోతుండగా ఇంకా నీవు చేయవలసిన పని ఎంతో ఉంది. విశ్వాసిగా నువ్వు చేయవలసిన పని ఉంది. దైవజనులుగా మనకు చేయవలసిన మన కర్తవ్యం ఉంది. మన ప్రభు యేసు త్వరగా వస్తున్నాడు. మన ప్రభు త్వరగా వస్తున్నాడు. దానియేలు తన జీవితంలో మనం చూస్తున్నాం. దానియేలు అవమానపరచబడుతున్నాడు. తన స్నేహితులందరూ కూడా దానియేలుని ఎలాగైనా నేరము మోపి అతను చంపాలని చూస్తా ఉన్నారు. కానీ దానియేలు ఏ పాపం ఎరగనటువంటి వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానియేలు ప్రార్థనా పరుడు, దానియేలు నీతిమంతుడు, దానియేలు
దినమునకు మోహారు ప్రార్థన చేసినాడు. అయితే అవమానము, అయితే నిందలు, అతని మీద నేరములు అతనిని తీసుకుని వెళ్ళి సింహపు బోధలో పడేయడానికి కూడా పడవేసి ఉన్నప్పటికీ కూడా దానియేలు దేవుడు పైకి లేవనెత్తాడు. దానియేలు ఆస్వాదించాడు, దానియేలు దీవించాడు. ఈ రాత్రి కాలమందు ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీవే స్థలములో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఇదిగో నీ కలుగుతున్న ఆతంకములు, నీ కలుగుతున్నటువంటి అభ్యంతరములు, ఇదిగో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి కాలమందు భయపడవద్దు, దిగులు పడవద్దు, దిగులు పడవద్దు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల మీద నేరములు మోపి ఆటంకపరిచేవారు ఆటంకపరిచి ఆ భక్తులిద్దరిని కూడా, ముగ్గురిని కూడా చేతులు కాళ్ళు కట్టి అగ్ని గుండములు విసిరివేశారు. దేవుని స్తోత్రం. ఏమయ్యారండి? కాలిపోయారా? దేవుని స్తోత్రం. ఎవరైతే విసిరివేశారో, విసిరివేసినటువంటి వారు సేవకులు ఏం చేయకూడదు? విసిరేయకూడదు. విసిరివేసినటువంటి వారిని దేవుడే కాల్చివేసేశాడు, కానీ విసిరివేయబడిన కాల్చబడలేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భయపడుతున్నావా? లోకమును చూసి భయపడుతున్నామా? భక్తులు అంటున్నారు,